మరి మన టాలీవుడ్ హీరోస్ బాలీవుడ్ డైరెక్టర్స్ ని నమ్మొచ్చా లేదా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన వార్ 2 సినిమాకి వెళ్ళి రావడం జరిగింది. ఈ సినిమా నాకు ఎలా అనిపించిందో మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్స్ కాదు, మేజర్ హైలైట్స్ అయితే ఈ రెండు సీక్వెన్స్లే. అదే మన రితిక్ రోషన్ గారి ఎంట్రీ సీక్వెన్స్, అలాగే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీక్వెన్స్. నిజంగా రితిక్ రోషన్ గారి ఎంట్రీ ఫైట్ లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. కత్తి పట్టుకుని ఒక్కొక్కడిని అలా నరుకుతా ఉంటే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీక్వెన్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో దానికి అలా తెలుగు టచ్ అయితే ఇచ్చారనమాట. మంచి ఊపున్న మాస్ బీట్ అయితే ఆయన ఎంట్రీ సీక్వెన్స్ లో అయితే వస్తుంది. అదైతే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో ఉన్న మరొక మేజర్ హైలైట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్లు అనమాట. అది హీరో ఇంట్రడక్షన్ ఫైట్స్ కావచ్చు, లేకపోతే ఆ ట్రైన్ ఫైట్ కావచ్చు, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, లేకపోతే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కావచ్చు, ఇలా యాక్షన్ బ్లాక్స్ మొత్తం అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మన ఇద్దరు హీరోలు కూడా పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ రోల్స్ లో వాళ్ళైతే చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ గారు ఇప్పటికీ తన కెరియర్ లో చాలా అంటే చాలా మాస్ రోల్స్ అయితే చేశారు, కానీ ఈ క్యారెక్టర్ కూడా ఆయనకైతే చాలా కొత్తగా అయితే నాకైతే అనిపించింది. ఆ డిఫరెంట్ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేసినట్టు అయితే అనిపించింది. అలాగే రితిక్ రోషన్ గారి క్యారెక్టర్ కూడా వార్ 1లో ఒకలాగా ఉంది, వార్ 2లో అయితే కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది. దీంట్లో కొద్దిగా ఎమోషనల్ గా అయితే ఆయన క్యారెక్టర్ అయితే ఉంటది. ఇంక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒక రెగ్యులర్ స్పై సినిమా లాగానే ఈ సినిమా అయితే స్టార్ట్ అయితే ఒక మిషన్ తో అయితే ఈ సినిమా అయితే స్టార్ట్ అయింది. కానీ ఇంటర్వెల్ పాయింట్ కి వచ్చే టైంకి ఈ సినిమా ఎమోషనల్ టర్న్ అయితే తీసుకుంటది. ఫస్ట్ హాఫ్ లో హీరోస్ యొక్క ఇంట్రడక్షన్ అయ్యేంత వరకు సినిమా అయితే కొద్దిగా ఎంగేజింగ్ అయితే అనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు కూడా సినిమాలో సోసోగా అయితే సాగిద్ది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అదైతే బాగానే ఉంటది. అక్కడ వరకు అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆ బ్యాక్ స్టోరీతో అయితే స్టార్ట్ అయింది. చిన్నప్పుడు అంత కలిసిమెలిసి ఉన్న ఫ్రెండ్స్ ఎలా విడిపోయారు, పెద్ద అయిన తర్వాత ఇప్పుడు యుద్ధం ఎలా చేసుకుంటున్నారు, చివరికి కలిశారా లేదా అనేది మిగతా స్టోరీ. అయితే ఈ సినిమా స్టార్ట్ అయింది ఒక మిషన్ తో, కానీ సినిమా అయ్యే టైంకి ఆ మిషన్ అయితే కంప్లీట్ అవ్వదో, ఆ వ్యక్తి ఎవరో కూడా మనకైతే చూపించలేదు. సినిమా అయ్యే టైంకి మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ తో అయితే మనకైతే బయటకు అయితే వస్తాము. ఈ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 రోగం అయితే ఉంది కదా, అది కూడా ఈ సినిమా డైరెక్టర్ కి అయితే వచ్చినట్టు ఉంది. ఈ వార్ 2 సినిమా ఏదైతే ఉందో అది కేవలం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని ఈ యాష్ రాజ్ ఫిల్మ్ యూనివర్స్ లోకి ఒక ఏజెంట్ లాగా ఎంట్రీ ఇవ్వటం కోసమే తీసిన సినిమా లాగైతే నాకైతే అనిపించింది. ఇంకా సినిమాలో ఉన్న అసలైన కథ అయితే కంప్లీట్ అవ్వలేదు. మన నెక్స్ట్ వార్ 3 తీస్తారో లేకపోతే పతాను, టైగరు, మన రితిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరినీ కలిపి ఆ పెద్ద విలన్ అయితే ఉంటాడు కదా, ఆయన్ని పట్టుకోవడానికి ఏమైనా వీళ్ళందరూ కలిసి పనిచేస్తారో, మరి ఆ సినిమా ఎలా తీస్తారో నెక్స్ట్ అయితే మనం అయితే చూడాలి. ఈ వార్ 2 సినిమా వరకు అయితే రితిక్ రోషన్ గారి గురించి, ఎన్టీఆర్ గారి కోసమే వెళ్ళాలి. నాకు స్టోరీ కావాలి, క్లైమాక్స్ కావాలి, ఒక ప్రాపర్ ఎండింగ్ కావాలంటే ఈ సినిమాలో అయితే కుదరదు. ఓవరాల్ గా సినిమా నాకేమనిపించింది అంటే ఓకే, కానీ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ సినిమా చూసిన తర్వాత సాటిస్ఫై అవుతారా లేదా అనేదే ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఇంకా ఈ సినిమాలో కిరా అద్వానీ గారి క్యారెక్టర్ కావచ్చు, అనిల్ కపూర్ గారి క్యారెక్టర్ కావచ్చు, రెండు క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్సే, మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే. కానీ డైరెక్టర్ అయిన అయాన్ ముఖర్జీ గారు ఎవరైతే ఉన్నారో వీటన్నిటికీ కూడా మంచి స్టేజ్ అయితే వేసుకున్నాడు, కానీ దాని ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ఆయన అయితే సరిగ్గా అయితే చేయలేకపోయాడు. అంటే సినిమాలో ఒక కంటిన్యూషన్ అయితే మిస్ అయింది. అసలు సినిమా ఎందుకు స్టార్ట్ అయిందో అదైతే కంప్లీట్ అవ్వలేదు. కేవలం ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ సినిమా తీసినట్టయితే నాకైతే అనిపించింది. ఇంకా మిగతాది మొత్తం మనం వార్ 3లో చూడాలేమో. ఇంకా ఈ సినిమా ఎందుకు చూడాలంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే రితిక్ రోషన్ గారి మధ్య వచ్చే సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో, ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఉండే సాంగ్ ఏదైతే ఉందో, వీటి కోసం అయితే ఈ సినిమాకి అయితే కళ్ళు మూసుకుని అయితే వెళ్ళొచ్చు. మరి అదనమాట మ్యాటర్. ఈ వార్ 2 సినిమా వరకు జస్ట్ ఓకే అంతే. మిగతా అసలైన స్టోరీ మొత్తం మనం అయితే వార్ 3లో అయితే చూడాలేమో. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.